ఇంగ్లీష్ మాట్లాడడానికి భయపడుతున్నారా? అయితే మీకోసమే ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను డాక్టర్ అనూహ్య, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ హ్యాపీనెస్ అండ్ మైండ్ఫుల్నెస్ కోచ్ అండ్ సర్టిఫైడ్ మైండ్ఫుల్నెస్ ఇన్స్ట్రక్టర్ ఫర్ టీన్స్ అండ్ యంగ్ అడల్ట్స్. ఇప్పుడు మనం తరచుగా టీనేజ్లోని పిల్లలు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కోసం డిస్కస్ చేసుకుందాం. సాధారణంగా పిల్లలు టీనేజ్లో వచ్చినప్పటికీ తల్లులు ఎట్లా అనుకుంటారంటే వాళ్ళకి ఫ్రెండ్స్ అనేవి, టీనేజ్ పిల్లలకి ఫ్రెండ్స్ అనేది ఒక చాలా ముఖ్యమైన అంశం, ఒక ఇంపార్టెంట్ పార్ట్ అయిపోతుంది పిల్లల యొక్క జీవితంలోని. టీనేజర్స్ అనే కాదు, మనం ప్రీ టీన్స్ని తీసుకున్నా కూడా అదే అవుతుంది. సో తల్లులకు ఎప్పుడు ఎలాంటి ఆందోళన ఉంటుందంటే వీడు యొక్క స్నేహ బృందం ఎలా ఉంటుంది, వీళ్ళు ఎట్లా ఉన్నారు, వీళ్ళు చెప్పినవన్నీ నేర్చుకుంటారు వాళ్ళు. సో ఇంట్లో ఉన్న తల్లులు కూడాను పిల్లల్లోని ఏదైనా ఒక మార్పు, వాళ్ళ బిహేవియర్లోని కనుక ఏదైనా మార్పు వచ్చింది, వాళ్ళు రెగ్యులర్గా చేసింది కాకుండా విభిన్నంగా ఏమైనా చేస్తున్నారు అనగానే వీడు ఫ్రెండ్స్ సర్కిల్ ఎలా ఉందో అందుకనే వీడు ఇట్లా తయారయ్యాడు అని చెప్పి ఇమీడియట్గా వాళ్ళ ఫ్రెండ్స్ని దూషించడం అనేది చేస్తూ ఉంటాం. సో అలా కాకుండా మనం ఏం చేయొచ్చు అనేది తెలుసుకుందాం. ముందుగా సర్వసాధారణంగా తల్లులందరూ ఏం చేస్తారు అంటే, కామన్లీ ఈవెన్ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఏం చేస్తారు అంటే పిల్లడిని పిలిచి నోను నీ ఫ్రెండ్స్ గ్రూప్లోని నాకు పలానా ఈ ఫ్రెండ్ యొక్క బిహేవియర్ నాకు నచ్చటం లేదు, సరిగ్గా లేదు, సో నువ్వు తిరగడం ఆపేసేయి, నువ్వు వాడు చెప్పినవన్నీ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నావు, అన్నీ ఇట్లాంటివే చేస్తూ ఉన్నావు, వాడు ఇలాగే నువ్వు కూడా తయారవుతున్నావు, ఇట్లాంటి మాటలు అన్నీ మనం దూషిస్తూ ఉంటాం మన పిల్లలకి. మీలో ఎవరైనా అది చేస్తున్నారు అంటే ఇమీడియట్గా దాన్ని ఆపేసేయండి. అట్లా చేస్తే మీరు నో చెప్పే కొద్దీ పిల్లలు ఇంకొంచెం ఎక్కువగా చేస్తూ ఉంటారనమాట. సో మనం మైండ్ఫుల్గా దీన్ని ఎలా డీల్ చేయాలి అనేది నేర్చుకుందాం. ముందుగా మీకు అట్లా మీ పిల్లల్లోని చేంజ్ కనిపిస్తుంది అంటే ఫస్ట్ ఒకటి గుర్తుంచుకోండి, పిల్లలు దానికి అట్రాక్ట్ అవుతున్నారు కాబట్టే వాళ్ళు పిక్ చేసుకున్నారు, వాళ్ళకు కూడా నచ్చుతుంది ఆ సంగతి చేయాలి అని అనిపిస్తుంది కాబట్టి వాళ్ళు పిక్ చేసుకొని అలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ అనేది చేస్తూ ఉంటారు. మనం ఏం చేయొచ్చు, ముందు మనం మన ఎమోషన్స్ని కంట్రోల్లో తెచ్చుకోవాలి. ఒక ఫ్యూ డీప్ బ్రెత్స్ తీసుకొని కామ్గా పేషెంట్గా మీరు మీ టీనేజ్ పిల్లడితో కూర్చొని మాట్లాడాలి, మనసు విప్పి మాట్లాడాలి. ఏం మాట్లాడతారు, పలానా ఏమవుతుంది, ఏంటి, ఎందుకు అన్నీ తెలుసుకొని మీ యొక్క ప్రాబ్లం అంటే మీరేమనుకుంటున్నారో మీ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ అనేది పెట్టాలి ఆ పిల్లోడి దగ్గర. సెకండ్ థింగ్, ఫ్రెండ్స్ ఉండొచ్చు కానీ స్వతహాగా ప్రతి మనిషికి తన ఓన్ ఇంట్రెస్ట్ ఉండాలి, తన ఓన్ చాయిసెస్ ఉండాలి, తన ఓన్ థాట్స్ ఉండాలి, ఓన్ ఎమోషన్స్, ఓన్ ఫీలింగ్స్ ఉండాలి అనేది మీ పిల్లడికి అర్థమైనట్టు మీరు నచ్చ చెప్పాలి. అండ్ తరచుగా ఇలాంటి సందర్భాల్లో ఏం చేస్తూ ఉంటామంటే వాళ్ళు ఓన్లీ ఒక్క వ్యక్తితోనే అలాగ క్లింగీగా అనమాట, కంటిన్యూస్గా వాళ్ళతోనే ఉంటూ ఉండటం, మనం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాం. లేదా వాళ్ళిద్దరి మధ్యలో ఏదైనా గొడవ అయినా కూడా వీళ్ళు బాగా ఎమోషనల్గా డౌన్ అయిపోవటం, లేదా వాళ్ళు మాట్లాడడం మానేసినా కూడాను ఏదైనా కూడాను వీళ్ళు చాలా ఎఫెక్ట్ అవ్వడం అనేది చూస్తూ ఉంటాం. సో మనం తల్లిదండ్రులుగా ఏం చేయాలి అంటే వాళ్ళకి ఇండివిజువల్ ఇంట్రెస్ట్గా యొక్క ఇంపార్టెన్స్ని, వాళ్ళ ఓన్ రిఫ్లెక్షన్స్ని, వాళ్ళు అసలు ఏం కావాలనుకుంటున్నారు, ఏం సాధిద్దాం అనుకుంటున్నారు, వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ ఏంటి, అవన్నీ వాళ్ళకి అవగాహన వచ్చేటట్టు ఏదైనా మీరు చిన్నగా ఒక గేమ్ రూపంలో అయినా కూడాను ఆలోచించి, క్రియేటివ్గా ఆలోచించి వాళ్ళ నుంచి వాళ్ళకి అవగాహన వచ్చేటట్టు చేయొచ్చు. రెండవది ఏంటి అంటే, మీ పిల్లల్ని మీరు డైరెక్ట్గా నువ్వు వెళ్ళి వాళ్ళని కలద్దు అంటే వాళ్ళు కలడం మానేయరు కదా, ఇంకొంచెం మీరు వద్దనే కొద్దీ ఇంకొంచెం వాళ్ళు ఎక్కువ చేస్తూ ఉంటారు. పైగా మీకు మీ పిల్లలకి మధ్యన ఎమోషనల్ డిస్టర్బెన్స్ అనేది వస్తుంది. ఎందుకు నా ఫ్రెండ్స్ని ఎప్పుడు ఏదో ఒకటి అంటూ ఉంటారు వీళ్ళు, నేను నా ఫ్రెండ్స్తో వెళ్తా ఉన్నా కూడా వీళ్ళకి ప్రాబ్లమే, నన్ను నా ఫ్రెండ్స్ని కలనివ్వట్లేదు, ఇట్లాంటి థాట్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట పిల్లల మైండ్లోని. అండ్ అనుకోకుండా ఒక అడ్డుగోడ అనేది ఏర్పడుతుంది మీకు మీ పిల్లల మధ్యలో. సో అది మీ బాండింగ్కి ఎఫెక్ట్ అవుతుంది. అట్లా కాకుండా కొత్త వ్యక్తులతోని పరిచయం అయ్యేటట్టు అంటే ఏం చేయొచ్చు, మీరు వాళ్ళకి ఏదైనా క్లబ్స్లో అంటే చిన్న స్పోర్ట్స్ క్లబ్స్ అవి ఉంటాయి కదా, అట్లాంటి దగ్గర జాయిన్ చేయడం, ఏదైనా ఒక టీమ్ స్పోర్ట్స్ ఉన్న వాటిలో జాయిన్ చేయడం,
ఉదాహరణకి త్రో బాల్ కానీ లేదా బ్యాడ్మింటన్ కానీ ఏదైనా వాట్ ఎవర్ మీకు అవైలబుల్ గా ఉన్న దాంట్లోని వాళ్ళకి అంటే నలుగురితోని కలిసి వెళ్ళి వాళ్ళు మాట్లాడి ఇంకొంచెం ఎక్స్పోజర్ వచ్చే విధంగా అలాంటి యాక్టివిటీస్ అనేది మీ పిల్లలకి ప్లాన్ చేయడం. అఫ్ కోర్స్ వాళ్ళ మీద రుద్దడం కాదు, వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ ని తెలుసుకొని దాని ప్రకారమే మీరు అలాంటి యాక్టివిటీస్ లోని కనుక జాయిన్ చేసినట్టయితే వాళ్ళకి ఏమవుతుంది, కమ్యూనికేషన్ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది. వాళ్ళు కూడా ఓన్లీ ఈ పర్టికులర్ 1 or 2 క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ వైపే కాకుండాను మొత్తం ఇంకా ఏముంది ఏంటి అనేది వేరే వాళ్ళతో మాట్లాడడం అనేది ఆ ఎక్స్పోజర్ అనేది పెరుగుతుంది మనకి. మూడవది ఏంటి అంటే మీ యొక్క చిన్ననాటి సంగతులు ఏదైనా, మీకు ఎట్లాంటి ఫ్రెండ్స్ ఉండేవారు. ప్రతి స్టేజ్‌లోని మనకి ఫ్రెండ్స్ అనేవి మారుతూ ఉంటారు ఖచ్చితంగా. మీరు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ప్రతి స్టేజ్‌లో మనకి ఫ్రెండ్స్ అనేవి మారుతూ ఉంటారనమాట. ఆ స్టేజ్‌కి అనుగుణంగా. సో, మీరు మీ పిల్లలతోని కూర్చొని డిస్కస్ చేయండి. మీ చిన్ననాటి కథలు చెప్పండి. లేదా ఇప్పుడు ప్రెజెంట్ లైఫ్‌లోని మీకు వేరే వేరే స్నేహితులు ఉన్నారు అంటే ప్రతి ఒక్క ఫ్రెండ్ కూడా మీ లైఫ్‌లోని ఎలాగ ఇన్‌ఫ్లుయెన్స్ చేశారు, వాళ్ళ దగ్గర నుంచి మీరేం నేర్చుకున్నారు, లేదా మీ దగ్గర నుంచి వాళ్ళేం నేర్చుకున్నారు, ఇట్లాంటివన్నీ షేర్ చేయటం వల్ల ఏంటంటే పిల్లలకు కూడా ఒక అవగాహన అనేది వస్తుంది. అందుకనే జీవితంలోని లైక్ రకరకాల స్నేహితులు ఉండాలి. ఓహో! మా అమ్మో లేకపోతే నాన్నో ఇట్లా వాళ్ళ లైఫ్‌లో ఇన్‌ఫ్లుయెన్స్ అయినట్టు నాకు కూడాను ఇలా డిఫరెంట్ ఎక్స్‌పీరియన్సెస్ ఉండాలి అనేది తెలుసుకుంటారనమాట. సో, మరొకసారి చెప్తున్నాను నేను, ఇది నా విన్నపం తల్లిదండ్రులందరికీ కూడాను. మీలో ఎవరైనా సరే మీ పిల్లలు కంటిన్యూయస్‌గా ఒక్క స్నేహితుడితోనే అలాగా అటాచ్ అయ్యి ఉండి వాళ్ళతోని ఇన్‌ఫ్లుయెన్స్ అవుతున్నారు అది అనుకుంటున్నారు. మీరు వాళ్ళ యొక్క బిహేవియర్ చేంజ్ చేయాలి అనుకుంటే పైన చెప్పిన విధంగా అన్ని పాటించినట్టయితే స్లోగా మనకి చేంజెస్ అనేవి డెఫినెట్‌గా కనిపిస్తాయి. అయితే గుర్తుంచుకోండి, ఫస్ట్ థింగ్ మీరు రెస్పాండ్ అవ్వాలి. మీరు కామ్ స్టేట్‌లోకి రావాలి. 100% మనం ఇదివరకు కూడా చాలా బ్రీతింగ్ టెక్నిక్స్ అవి చెప్పుకున్నాము. వాటిలో ఏదైనా కూడా మీరు పాటించి ముందు మీ ఎమోషన్స్‌ని, మీ యొక్క థాట్స్‌ని అన్నిటిని మీరు ఒక కామ్ స్టేట్‌లో ఉండి పిల్లలతోని ఒక క్యాజువల్ డిస్కషన్ లాగా పెట్టాలి. అంటే ఫన్నీగాను. అంతేగాని ఏదో ఏరా కూర్చో ఇలాగా నువ్వు నేను మాట్లాడదాం, నాకు నీ పద్ధతి నచ్చట్లేదు అని అట్లా సీరియస్‌గా మాట్లాడి మనం కోపం చూపించి ప్రదర్శించినట్టయితే కనుక మనం అనుకునే చేంజెస్ అనేవి మనకి దొరకవు.